భర్తీడ్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. నితీష్ కుమార్ బీహార్ సీఎం సీఎం పోస్ట్ని చివురు పట్టుకుని వేలాడే టైప్ అతను. ఎలా ఎట్టి పరిస్థితుల్లో సీఎం పోస్ట్ వదలడు. అలాంటి అతను ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసి బీజేపీ కూటమిలో చేరుతాడా, ఎన్డీఏలో చేరుతాడా అని సూచనలు వస్తున్నాయి. అది ఏమైందంటే వాళ్ళకి షీట్ షేరింగ్లో జేడీయూకి ఆర్జేడీకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. 10 రోజులు బట్టి వాళ్ళు సీట్ షేరింగ్ చేయలేకపోతారు. కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ 3 షీట్ షేరింగ్ అవలేదు. దాంతో తర్వాత నితీష్ కుమార్కి ఐఎన్డిఐ కూటమిలో ఇంపార్టెన్స్ తగ్గింది. అతనికి ఎవరు పట్టించుకోలేదు. మొదట ఇచ్చినంత ఇంపార్టెన్స్ అది ఇవ్వలేదు. ఆయన ఏమంటున్నాడంటే ఆయన్ని ప్రైమ్ మినిస్టర్ ఫేస్ కింద పెట్టి ఐఎన్డిఐకి ముందుకెళ్తే అతను ఉత్సాహంగా ఉండేవాడు. అతనికి అంబిషన్ ఏంటంటే ఎయిదర్ చచ్చేదాకా సీఎం ఆఫ్ బీహార్ ఉండాలి, లేదంటే ప్రైమ్ మినిస్టర్ కింద వెళ్ళిపోవాలి ఇండియా అంటే మోదీ గారిని తప్పి ఈయన కూర్చోవాలి పిఎం పోస్ట్లో. సో ఇంత అంబిషన్ ఉంది ఆయనకి. దానివల్ల అతనికి ఐఎన్డిఏ కూటమి వాళ్ళు ఇంపార్టెన్స్ తగ్గించడం, తర్వాత ఐఎన్డిఏ కూటమి ఓడిపోతుందన్న సంకేతాలు అందరికీ కనపడుతున్నాయి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు పడివచ్చేస్తాను. సో ఈ పరిస్థితిలో ఆయనేమో మళ్ళీ బీజేపీలో చేరతాడా అనే సంకేతాలు వస్తున్నాయి. ఈ మొన్న కర్పూరి ఠాకూర్ గారిని భారత్ రత్న అవార్డుకి రికమెండ్ చేసిన వెంటనే ఈయన గురువు అతను. కర్పూరి ఠాకూర్ ఇతనికి లాలూ ప్రసాద్కి కూడా గురువే. అంతకుముందు చాలాసార్లు ఇతను రికమెండ్ చేశాడు. కర్పూరి ఠాకూర్ గారు భారత్ రత్న గురించి రికమెండ్ చేశాడు. అది అనౌన్స్ చేయగానే మోదీతోటి థ్యాంక్స్ చెప్పి ఇంకో మాట అన్నాడు. కర్పూరి ఠాకూర్ అంటే ఫ్యామిలీని ప్రమోట్ చేయలేదు, వాళ్ళ కొడుకుని ఎమ్మెల్యే చేద్దామని ఎవరు అంటే నీ సీట్ ఇస్తావా అని అడిగాడు. సో పిల్లలు అంటే ఫ్యామిలీ పాలిటిక్స్ని అతను ఒప్పుకోలేదు. కర్పూరి ఠాకూర్ గారు చాలా క్యారెక్టర్ ఉన్న మనిషి. ఆఖరి దాకా ఆయనకు సొంత ఇల్లు లేదండి. 2 సార్లు చీఫ్ మినిస్టర్ చేశాడు బీహార్లో. ఆయనకి సొంత ఇల్లు లేదు. మన ఆంధ్ర కేసరి ఎలాగో అలాగే అన్నాడు. ఆంధ్ర కేసరి గారు అతనికి కూడా డబ్బులు సంపాదించుకోలేదు, రూపాయి సంపాదించలేదు. కంబైన్డ్ మెడ్రాస్ స్టేట్కి చీఫ్ మినిస్టర్ చేశాడు ఆయన కూడా రూపాయి సంపాదించలేదు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర కేసరి అలాంటి వాడు ఇతను కూడా. కర్పూరి ఠాకూర్ చాలా ఆనెస్ట్ క్యారెక్టర్ ఉన్న మనిషి. అతను చాలా అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చిన బడుగు వర్గాలు. బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఇప్పుడు అందరూ యాదవులు డామినేట్ చేస్తారు. యాదవులు బ్యాక్వర్డ్ కాదు, ఇప్పుడు బాగా ఫార్వర్డ్ కంటే ముందుకెళ్ళిపోయారు ఫైనాన్షియల్గా పవర్ వైజ్ ఆ స్టేట్స్లో, బీహార్, యూపీ స్టేట్స్. సో ఇతను మాత్రం అంటే నాయి బ్రాహ్మణుడు. అంటే మీకు తెలుసు కదా, నాయి బ్రాహ్మణుడు అంటే మంగళి కులానికి చెందిన అతను. ఆ కులం నుంచి వచ్చిన ఫస్ట్ చీఫ్ మినిస్టర్ బీహార్లో ఇతనే. సో ఇతనికి ఇవ్వడం వల్ల కూడా అదొక ప్లస్ పాయింట్. తర్వాత బేసిక్గా నితీష్ కుమార్ అక్కడ హ్యాపీగా లేడు. లాలూ యాదవ్, తేజస్వి యాదవ్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారండి. అందుచేత అతను జంప్ అయిపోతామని చూశాడు. కానీ చిన్న ప్రాబ్లం ఉంది ఇక్కడ. నితీష్ కుమార్కి సీఎం పోస్ట్ ఇవ్వనంటున్నారు బీజేపీ వాడు. నువ్వు రా, సీఎం పోస్ట్ మాత్రం మా బీజేపీ వాడికి ఇస్తాం అని క్లియర్గా చెప్పారు. అలా అయితే మరి అతను వస్తాడా రాడా చూడాలి. అది ఏమవుతుందో చూడాలి. అది కొంచెం అనౌన్స్మెంట్ అయితే అవ్వలేదు, ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అవ్వలేదు నితీష్ కుమార్ గురించి. ఇదండి విషయం. తర్వాత మమతా బెనర్జీ కూడా కొంచెం ఇండియా అలయన్స్ నుంచి బయటకు వచ్చేసేటట్టు ఉంది. ఇండియా అలయన్స్ కొంచెం ఇబ్బందికరంగానే ఉంది వాళ్ళ పొజిషన్. ఏం జరుగుతుందో వెరీ సూన్ ఒక 5-6 రోజులు తెలిసిపోతాం. జై శ్రీరామ్.